వీడు నాకు ఇట్ట చేశాడు, ఈయన నాకు ఇట్ట చేసిందని ఆ అపకారాన్ని మనసులో పెట్టుకొని పగ సాధింపు చర్యలు చేస్తూ ఉంటారు. నో, పోనీలే అనుకోవాలి, క్షమించి వదిలేసేయాలి. ఎందుకంటే నిజంగా ప్రేమ కలిగిన వ్యక్తి అవతలి వాళ్ళు చేసినటువంటి అపకారాలని మనసులో పెట్టుకోరు, ఉపకారాలను పెట్టుకొని కృతజ్ఞత కలిగి మేలు చేస్తారు. నేను నీకు ఇంత అపకారం చేశాను, నా ఎడలు ఇంత ప్రేమ చూపుచున్నావు అని ఒకరొకరితో అన్నారు. ఎవరెవరితో అన్నారు? సౌలు దావీదుతో అన్నాడు, నాయనా నీ ప్రాణమును వెతుకుతానికి నేను వస్తే యెహోవా నా ప్రాణమును నీకు అప్పగించినా కూడా నీవు నన్ను ఏమి చేయకుండా వెళ్ళావు. దావీదా నాయనా, నీవు నాకంటే నీతిమంతుడవు, యెహోవా నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించుగాక అన్నాడు. ఆశీర్వదిస్తాడు, నువ్వు ఇశ్రాయేలుకు రాజు అగుదు అన్నాడు. అంతేనా? అన్నలారా భయపడకుడే, నా కీడు నిమిత్తం ఇది యోచించితిరి కానీ మనందరి మేలు నిమిత్తము మన దేవుడైన ప్రభు ఇది జరిగించాడు. అన్నలారా, నేను మీకు ఏదైనా కీడు చేస్తానేమో అనుకోవద్దు, నేను మిమ్మల్ని పోషించేదను అన్నాడు.